ఇక మరికొద్దిసేపట్లో కేంద్ర మంత్రి నిర్మల ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్పై గంపడాసులతో ఉన్నారు ఉత్తరాంధ్ర ప్రజలు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయిస్తారని ఆశిస్తున్నారు. స్టీల్ ప్లాంట్కి నిధులు ఇచ్చినా గనుల విషయంలో క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే జీబీకే రైల్వే డబ్లింగ్ లైన్పై స్పష్టత ఇస్తారని నమ్ముతున్నారు. బడ్జెట్పై విజయనగరం జిల్లా పౌరవేదిక సభ్యులు ఏమంటున్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావు ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు. పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ప్రధానంగా ఉత్తరాంధ్రకి ఎలాంటి ప్రాధాన్యం ఉండబోతుంది, అదేవిధంగా ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్లో ఏమైనా నిధులు కేటాయిస్తారా, అదేవిధంగా ఉత్తరాంధ్ర వెనుకబడిన జిల్లాలో ఉన్నటువంటి ఉత్తరాంధ్రకు ఏ విధమైన ప్రాజెక్ట్స్ వస్తే ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందే అవకాశం ఉంది అనే మనతో మాట్లాడటానికి విజయనగరం జిల్లా పౌరవేదిక అధ్యక్షులు బాబ్జీ గారు, అదేవిధంగా సభ్యులు కూడా ఉన్నారు మనతో మాట్లాడడానికి. సార్ చెప్పండి సార్, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనుకుంటారు బడ్జెట్లో? ఈ బడ్జెట్ మీద కోటి ఆశలు ఉన్నాయి మనకి. ఎందుకంటే నిర్మలా సీతారామన్ గారు ఏమైనా కొత్త అంశాలు ఉత్తరాంధ్రకి కానీ లేకపోతే రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడతారని. ముఖ్యంగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అనేకమైనటువంటి సంక్షేమ పథకాలకు రావాల్సినటువంటి నిధులు పూర్తి స్థాయిలో రాలేదు. అందులో కీలకమైనటువంటి వెనుకబడిన ప్రాంతాలు, వెనుకబడిన జిల్లాలో నిధులు ఈ రోజుకి వచ్చి పూర్తి స్థాయిలో రాలేదు. స్టీల్ ప్లాంట్కి 11,000 కోట్ల రూపాయల పైచీలకు ఇచ్చారు, కానీ స్టీల్ ప్లాంట్కి అత్యవసరంగా కావాల్సింది గనులు. ఈ గనులు కేటాయింపు జరగాలి. అన్నిటికన్నా కీలకమైందంటే వాల్తేరు డివిజన్ ఏమైంది, ఇది మా అందరి ప్రశ్న. ప్రధాని నరేంద్ర మోడీ గారు జనవరి 6వ తారీఖున జమ్మూ డివిజన్ని, రాయగఢ డివిజన్ అనౌన్స్ చేశారు. వాల్తేరు డివిజన్ కోసం మాట్లాడలేదు, కానీ ఆయన రైల్వే జోన్ కోసం వచ్చి శంకుస్థాపన చేసి వెళ్ళిపోయారు. పనులు ప్రారంభం కాలేదు. ఇక్కడ సందిగ్ధత ఉంది. అలాగే డీబీకే లైన్, దండకారణ్య బస్తర్ కిర్పూర్ డీబీకే లైను డబ్లింగ్ లైన్ ఏమైంది? రైల్వే అభివృద్ధి చెందాలంటే ఈ డబ్లింగ్ లైన్ కోసం కొత్త ప్రతిపాదనలు కావాలి. అలాగే జాతీయ స్థాయిలో ఒక కీలకమైన అంశాన్ని మనం మాట్లాడాలి. ప్రధాని నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారిని జాతీయ సహకార మంత్రిగా నియమించారు. సహకార రంగాన్ని బలోపేతం చేస్తామని చెప్తున్నారు. తప్పనిసరిగా నిర్మలా సీతారామన్ గారు ఒక ప్రత్యేక ప్యాకేజీని ఉత్తరాంధ్రకి పెట్టాలని చెప్పి విజయనగరం జిల్లా పౌరవేదిక అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను. ఓకే, జిల్లాకి సంబంధించి ఎలాంటివి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జిల్లా కంటే మన గిరిజనులకి ఏదో అభివృద్ధి చేస్తున్నారు ఆ రోజు అన్నారు. మరి ఈ బడ్జెట్లోనే ప్రత్యేకించి దానికి నిధులు కేటాయిస్తారని ఉత్తరాంధ్ర ముఖ్యంగా విజయనగరం ప్రజలు ఎదురు చూస్తున్నారు ఆశగాను. మరి నిర్మలా సీతారామన్ గారు మాకు అనుకూలంగా ఈ జిల్లాకి బడ్జెట్ ఉంటుందని మేము ఆశిస్తున్నాం. ఈ ఎలాంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వస్తే మాత్రమే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది, ప్రజల కష్టాలు తీరుతాయని చెప్పి జిల్లా పౌరవేదిక సభ్యులు కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. శ్రీనివాస కోటేశ్వరరావు, TV9 విజయనగరం జిల్లా నుండి.